అందరికీ నమస్కారం. నేను మీ కొట్టే కావ్య. ఈరోజు మనతో ఉన్నారు ఆనాడు కాలజ్ఞాన తత్వాన్ని ఈ ప్రపంచానికి అందించినటువంటి శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఉపాసకులు శ్రీ బ్రహ్మపదం పీఠాధిపతులు బ్రహ్మశ్రీ కృష్ణమాచార్యులు గురూజీ. స్వామి నమస్తే. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబజీ. నమస్కారం తల్లి. స్వామి, మనం సాధారణంగా చూసుకుంటూ ఉంటే హిందువుల యొక్క మనోభావాలను అంటే దెబ్బతీసే అంశాలు ఎక్కువగా ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే కల్తీ నెయ్యి వ్యవహారం కావచ్చు, లేదంటే పరకామని విషయం కావచ్చు, ఇట్లాంటివన్నీ ఒకదాని తర్వాత ఒకటి కూటమి ప్రభుత్వం బయటకు వచ్చిన తర్వాత, అంటే గతంలో జరుగుండొచ్చు జరిగిపోండొచ్చు మనకు తెలియదు, కానీ వీళ్ళు వచ్చిన తర్వాత మాత్రం బయట పడుతూ ఉన్న వీటి మీద చర్యలు తీసుకుంటూ ఉన్నారు. సో అంటే ఇట్లాంటి విషయాలు పదే పదే తెరత్తడానికి ఏవి కారణం అంటున్నారు? కలో వెంకట నాయక, ఈ కలియుగానికి ప్రత్యక్ష దేవతా స్వరూపమైనటువంటి ఆ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి వారి తర్వాత అంత గొప్పగా మనం భావించేటువంటి తిరుమల లడ్డు. అసలు ప్రపంచంలో తిరుమల లడ్డు అంటే కళ్ళకద్దుకొని తీసుకోనటువంటి భక్తుడు ఎవరు ఉండరు. అలాంటి తిరుమల లడ్డులో చెప్పకూడని పదార్థాలు అవన్నీ కూడా, అంటే అంత పవిత్రంగా మనం 5 ఏళ్ల పాటు వేరొక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మనం తీసుకున్నటువంటి లడ్డూలో ఇలాంటి పదార్థాలన్నీ కలిసాయి అన్నటువంటి ఆరోపణలు కాదు, అవన్నీ వాస్తవం అని తేలింది. కోర్టులో వాటికి సంబంధించిన విచారణలు జరుగుతున్నాయి. ఒక అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాంటి వ్యక్తితో ఎవరైతే ఈ కేసును వాదిస్తున్నారో, సనాతన ధర్మం గురించి వచ్చింది కదా అనే ఉద్దేశంతో నేను వారితో మాట్లాడాను. ఇందులో వాస్తవం ఉందా, ఇది జరిగిందా? వారు ఘంటాపథంగా చెప్పారు, ఆధారాలు కూడా బయటకు వచ్చాయి, కొన్ని పదార్థాలు కలిపారు. సో ఇవన్నీ కూడా మన భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసేవే. సనాతన ధర్మంలో కొంతమంది హిందూయేతరులు ఉద్యోగులుగా ఉంటేను, హిందూయేతరులు అటువంటి సంస్థలకు చైర్మన్లు అవుతాను, హిందూయేతరులు ముఖ్యమంత్రులు అవుతానో మన వ్యవస్థ మీద ఇలాంటి జరుగుతున్నాయి. ఇప్పుడు మీరు ఆ మాట ఉన్నారు కాబట్టి ఒక చిన్న ప్రశ్న స్వామి. అంటే టీటీడీలో అన్యమతస్తులు, అంటే హిందువుగా పుట్టి అన్యమతాన్ని స్వీకరించినటువంటి గతంలో చైర్మన్లుగా చేశారు. ఉదాహరణకు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, భూమన కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళని చేస్తున్నారు. అంటే వీళ్ళు హిందూ ఆచార సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ ఆ పదవి చేస్తూ ఉన్నప్పటికీ ఎటువంటి భక్తులు కానీ, ఎటువంటి ధర్మకర్తలు కావచ్చు, లేదా పెద్దలు కానీ ఎవరు కూడా ఎందుకు నోరు మెదపలేదు? ఆ రోజు ఎందుకు ఘంటాపథంగా ఇలాగే మీరు ఈ పదవికి అర్హులు కారు అని ఎవరు ఎందుకు మాట్లాడలేదంటారు? మనకు చట్టంలో ఎన్నో రకాలైనటువంటి పరిస్థితుల్లో అందులో ఉన్నటువంటి లొసుగులను తీసుకుని, ఇప్పుడు మనం ఉన్నాం, ఏ చర్చికో మసీదుకో వెళ్ళి మీ మసీదుకు మేము అధిపతులుగా ఉంటాం, లేదా మీ చర్చికి మేము బిషప్గా ఉంటాం, లేదా మీరు అత్యున్నత స్థాయిగా పూజించే పోప్ పదవికి మేము కూడా పోటీ పడతామంటే హిందువులైన స్వామీజీల్ని మీరు తీసుకుంటారా? ఖచ్చితంగా తీసుకోరు. కనీసం మసీదులో మమ్మల్ని అడుగుపెట్టే అవకాశం ఇస్తారా? చర్చిలో పీఠాధిపతి లేకపోతే మీరు చెప్పే బిషప్ కూర్చునే స్థానంలో మేము మతం మారిపోతాం? మేము ఇప్పటి వరకు హిందువులుగా ఉన్నాం, ఆ అధ్యక్ష పీఠాన్ని మాకు ఇవ్వమంటే ఇస్తారా? లౌకికవాద శక్తులు అధికంగా ఉండిపోయి హిందువులందరూ కూడా సంఘటితంగా ఉండకపోవటం వల్ల పరమతాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సైతం ఉద్యోగులు గాను, బోర్డు మెంబర్లు గాను, చైర్మన్లు గాను చేస్తున్నటువంటి దుస్థితి వల్ల వారికి మన నమ్మకం మీద కానీ, విశ్వాసం మీద కానీ ఏమాత్రం కూడా నమ్మకం ఉండదమ్మా. ప్రత్యేకించి పేరు నేను ఉదహరించకపోయినా ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి తిరుమల తిరుపతిలో స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించకుండా పక్కన పడవేసేటువంటి సందర్భాలు మీడియాకు చిక్కలేదా? చూస్తూనే ఉన్నాం. అంటే వారికి మన పట్ల మన యొక్క సనాతన ధర్మం పట్ల వాళ్ళకి ఏ విధమైనటువంటి విశ్వాసం లేకపోతే, అంత గొప్ప వ్యవస్థలో వారి అనుచరులను, కుటుంబ సభ్యులను ఆ వ్యవస్థలకి అధికారయుక్తమైనటువంటి స్థానంలో కూర్చోబెడితే ధనార్జన కాకుండా సనాతనమైనటువంటి ధర్మాన్ని వీళ్ళు ఏ మాత్రం ఇచ్చేస్తారు. ఇంకో విషయం, పరకామని విషయంలో అవ్వచ్చు, ఇంకోటి పింక్ డైమండ్ సంబంధించినటువంటి అంశం ఎంత హాస్యాస్పదమైందంటే, వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి, అంటే వజ్రం అన్నది చాలా కఠినమైంది. ఈ పింక్ డైమండ్ గురించి ఒక కథ ప్రచారంలో ఉంది. వెంకటేశ్వర స్వామి వారు, మలయప్ప స్వాముల వారిను లేక ఆ విధంగా ఉత్సవంలో వస్తూ ఉన్నటువంటి సందర్భంలోనట ఎవరో భక్తుడు 5 రూపాయల కాయన్నో 10 రూపాయల కాయన్నో విసిరేస్తే స్వామివారి యొక్క మెడలో ఉన్నటువంటి పింక్ డైమండ్కి తగిలి అది పగిలిపోయింది. ఎంత హాస్యాస్పదమైనటువంటి అంశం. వజ్రాన్ని వజ్రంతో కోయాలనుకుంటే ఒక చిన్న నాణెం వచ్చి తగిలితే అది పగిలిపోయిందంటే అది వజ్రం ఎలా అవుతుంది? దాన్ని ఎక్కడో ఏదో సంస్థల్లో, విదేశాల్లో దాన్ని ఎన్నో వందల వేల కోట్లకి వేలం వేసి విక్రయించారన్నటువంటి ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా
కొంతమంది వారి యొక్క శక్తియుక్తులతో ఇదేమీ జరగలేదు అన్నటువంటి నిర్ణయాన్ని తీసుకొచ్చాయి. మా ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఆనాడు రాయలవారు సమర్పించినటువంటి ఎన్నో నగలు, వజ్ర వైఢూర్యాలు, పరకామనిలో ఉన్నటువంటి విలువైనటువంటి సంపద మొత్తం కూడా ఈ అన్యమతస్థుల అధికారులుగా ఉన్న సందర్భంలో, ఈ అన్యమతస్థులే పరిపాలనా విభాగంలో ఉన్నటువంటి సందర్భంలో మాయమైనటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడే ఎందుకు బయటకు వస్తున్నాయి? ఎవరైతే మళ్ళీ సనాతనమైనటువంటి ధార్మికమైనటువంటి ఆలోచనలు కలిగి హిందూ సమాజం యొక్క విశ్వాసం చేత మళ్ళీ అలాంటి వ్యక్తులు ప్రభువులైనప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి కైంకర్యాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఇందులో లోపాలు ఏమున్నాయని చూస్తే ప్రతిదీ లోపభూయిష్టంగానే ఉంది. అంటే స్వామి ఇప్పుడు చాలా అంటే మనం ఒక పార్టీ సిద్ధాంతం లేదా ఒక పార్టీ వాదం అనే విషయాన్ని పక్కన పెడితే ఈ దేవాలయాలు అయితే కావచ్చు, అంటే ఇప్పుడు మనం ముస్లిమ్స్, క్రిస్టియన్స్ వీళ్ళ యొక్క ప్రార్థనా నిలయాలు ఉంటాయి, అవన్నీ వాళ్ళ సొంత అంటే వాళ్ళ ఆధీనంలో ఉంటాయి. కానీ దేవాలయాలు అనేవి కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల అది కూడా వాటి యొక్క పరిపాలించే వాళ్ళు అన్యమతస్తులు ఉంటే ఇలాంటివి జరుగుతూ వస్తున్నాయి. ఇది మీరు చెప్పిన మాట. ఇప్పుడు మరి నిజంగా ఈ దేవాలయాల యొక్క నియంత్రణ, నిర్వహణ బాధ్యతలు ప్రభుత్వం చేతిలో కాకుండా వాటి సొంతంగా ఉంటే అంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన కలిగి ఉండాలి. స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలి. పాలక మండలిలో రాజకీయ నాయకుల యొక్క ప్రస్తావన ఉండకూడదు. అంటే ఇప్పుడు మీరు దాన్ని సమర్థిస్తున్నారా? తప్పనిసరిగా సమర్థిస్తున్నాం. ఇప్పుడు ఉన్నటువంటి పాలక మండలిలో ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో వీళ్ళందరినీ కూడా పాలక మండలి సభ్యులుగాను, రాజకీయ పార్టీలు మారిన ప్రతిసారి 2 ఏళ్లకో 3 ఏళ్లకో 4 ఏళ్లకో వారిని మారుస్తూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏమిటి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో ధర్మాచారులు ఎవరు లేరా? పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులు ఎవరు లేరా? వారిని పాలక మండలిని వారి చేతికి ఇవ్వండి. కైంకర్యాలు తెలిసినటువంటి వాళ్ళకి ఇవ్వండి. రాజకీయ నాయకులకి మీరు చైర్మన్లుగాను, బోర్డు మెంబర్లుగాను అవకాశం ఇవ్వటం వల్ల వారి యొక్క లెటర్ హెడ్లు కూడా దుర్వినియోగం అవుతున్నాయి. స్వామివారి యొక్క దర్శనానికి కూడా వేలు లక్షలు వసూలు చేస్తున్న దాఖలాలు చూస్తున్నాం. ఎమ్మెల్యేలు, ఎంపీల పేర్లతో జరుగుతున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి మోసాలని ఆలయ ప్రాంగణంలో మనం చూస్తున్నాం. తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటి స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. అన్ని రకాలైనటువంటి దేవాలయాల్లో కూడా స్వయం ప్రతిపత్తి అవసరం. ప్రభుత్వ జోక్యం అనివార్యం కాకూడదు. మా మఠాలని, పీఠాలని, ఆశ్రమాలని మేమే సంరక్షించుకోవడానికి మేమంతా కూడా సిద్ధంగా ఉన్నాం. మా ఆలయంలో భక్తుడు సమర్పించిన ఏ ఒక్క రూపాయి కానుక కూడా అన్యమతస్థుల యొక్క చర్చిలకో, మసీదుల యొక్క నిర్మాణానికో, వారు ప్రార్థనా మందిరాలకు వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో యాత్రికుల యొక్క ఖర్చుకో వినియోగించడానికి వీల్లేదు. మేము కాశీ వెళితే, అయోధ్యకు వెళితే, మరో చోటికి వెళితే సగటు భారతీయ పౌరుడు, హిందూ సోదరుడు తన యొక్క రూపాయిని మాత్రమే ఖర్చు పెట్టుకుంటాడు. కానీ మహమ్మదీయులు, క్రైస్తవులు మక్కాకు వెళితేనో, జెరూసలేంకు వెళితేనో ప్రభుత్వాలు పథకాలు ఇచ్చి మరి, సబ్సిడీలు ఇచ్చి మరి, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి ధనాన్ని, నిధుల్ని వాళ్ళ కోసం దుర్వినియోగం అవుతుంది. అదంతా కూడా మన హిందూ సంపదే. కాబట్టి ప్రభుత్వం అన్నటువంటిది జోక్యం చేసుకోకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ, అదొక దిక్కుమాలినటువంటి పేరు. ధర్మాదాయ శాఖ బాగుంది, దేవా ఆదాయ ధర్మ ఆదాయ అంటే దేవాలయాల మీద మీకు ఆదాయం కావాలా, అది కూడా ధర్మబద్ధమైనటువంటి దాని వెంటనే ఆ పేరును కూడా మార్చేయటం మంచిది. దేవాదాయ ధర్మాదాయ శాఖ అన్నటువంటి పేరు కూడా మంచిది కాదు. ఇప్పటి వరకు జరిగిన ఈ ఇంటర్వ్యూలో మీరు పదే పదే ప్రస్తావిస్తూ వచ్చినటువంటి ఒక మాట సనాతన ధర్మం. అసలు ఈ సనాతన ధర్మం అంటే ఇది ఏదన్నా పర్టికులర్ ఒక కులానికి చెందిందా లేదా ఒక మతానికి చెందిందా? అంటే చాలా మందికి దానికి కనీసం మీనింగ్ కూడా తెలియకుండా రాజకీయ నాయకులకు ఆపాదిస్తూ డీవియేషన్ చేసేటటువంటి పాలిటిక్స్, రాజకీయాలు ప్రస్తుతం కోకులుగా చూస్తున్నాం. అందు గురించి మీ మాటలో సనాతన ధర్మం అంటే ఏంటి? అందరూ సనాతన ధర్మాన్ని హిందూ ధర్మం అనుకుంటారు లేదా హిందూ మతం అనుకుంటారు. ఇది అవాస్తవం. ఓకే, సనాతన ధర్మం అనేటువంటిది కొన్ని లక్షలు వేల సంవత్సరాలుగా సృష్టి పుట్టినటువంటి దగ్గర నుంచి ప్రకృతితో మమేకమవుతూ మనిషి యొక్క అద్భుతమైనటువంటి జీవన విధానంతో సాత్వికంగా ఉండి భగవంతుణ్ణి, ప్రకృతిని తల్లి తండ్రి స్వరూపంగా చూస్తూ శ్రమైక జీవనంలో ఉన్నటువంటి మనిషి సంఘజీవిగా ఉండేటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి సనాతనమైనటువంటి ధర్మం. ఈ వ్యవస్థలో దశావతార మూర్తులుగా విశేషవంతమైనటువంటి పరిస్థితుల్లో విష్ణుమూర్తి యొక్క అవతారాలని పూజించుకున్నాం, మిగతా వాటిని పూజించాం. కానీ మీరన్నట్టుగా సనాతన ధర్మాన్ని ఒక్క మతానికో, ఒక్క కులానికో, ఒక వ్యక్తికో పరిమితం చేయటం వల్ల దాని యొక్క అర్థం మారిపోయింది. అంటే ఇప్పుడు ఈ సనాతన ధర్మంలో
చర్చిల మీద దాడులు జరిగినా, ముస్లింలకు సంబంధించి ప్రార్థన మదర్సాల మీద దాడులు జరిగినా కూడా వీటి కిందకే వస్తుందా మరి? సనాతన ధర్మం అంటే కేవలం వీరు హిందువులు మాత్రమే అని కాదు. ఒకవేళ మనం సహనాన్ని కోల్పోయి పక్క వాళ్ళ మీద మనం దాడి చేసినా, పక్క వాళ్ళు మన మీద దాడి చేసినా, ఎటువంటి భౌతికమైనటువంటి దాడులు అవ్వచ్చు, వ్యవస్థల మీద దాడులు కూడా సనాతన ధర్మం ఎప్పుడూ చేయమని చెప్పలేదు. వాళ్ళు జిహాద్ అంటారు, ధర్మయుద్ధం అంటారు, కానీ సనాతన ధర్మం ఎప్పుడూ కూడా పరమత సహనాన్ని పాటించమని చెప్పింది. కానీ పరమతం మీద ఎప్పుడూ దాడి చేయమని చెప్పిన దాఖలాలు మన శాస్త్రాల్లో ఏమీ లేవు. బ్రహ్మ విద్య, యోగ శాస్త్రాలు, ఉపనిషత్తులు, ఉపనిషత్తులకే ఉపనిషత్తు బ్రహ్మ విద్య, యోగ శాస్త్రాలకి అతీతమైంది. దానికంటే విశేషవంతమైనటువంటిది మనందరికీ తెలిసిన భగవద్గీతలో కృష్ణ పరబ్రహ్మ కూడా ఒకే మాట చెప్పాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మానికి ఆపద కలుగుతుందో, అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో, నన్ను నేను స్మృజించుకుంటూ సజ్జనులను సంరక్షించడానికి, దుర్జనులను శిక్షించడానికి మళ్ళీ అవతారమూర్తిగా వస్తానన్నాడు. కానీ ఇదే మతంలో పుడతాను, ఇదే పేరుతో పుడతాను, ఇలాగే ఉంటానని కృష్ణ పరబ్రహ్మ కూడా చెప్పలేదు. ఈ తత్వం మనకు బోధపడక సనాతన ధర్మం అనేటువంటిది ఓ కులానికో, మతానికో, వ్యవస్థకో, ప్రాంతానికో సంబంధించింది అనుకుంటాం. సనాతన ధర్మం కొన్ని యుగాల నాటి మాట, అప్పటి నుండి వచ్చినటువంటి జీవన విధానం. అంతే తప్ప మనం వాటిని అర్థం చేసుకోలేక, పరమతన సహనాన్ని మనం పాటించలేక చూడటం వల్లే పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాదుల దాడి, ఇతర మతస్థుల దాడి. నిన్న మొన్న చూస్తున్నాం, భారతదేశ అధినేత అయినటువంటి ప్రధానమంత్రి వర్యులు మోదీ గారిని కూడా చంపాలన్నటువంటి కుట్ర. ఎందుకు? సనాతన ధర్మాన్ని పట్టుకుని భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి తరుణంలో ఇతర మతస్థుల యొక్క కుట్ర కోణం ఇందులో దాగి ఉంది. బౌద్ధ మతానికి ఆనవాళ్ళుగా ఉన్నటువంటి చైనా అవ్వచ్చు, మహమ్మదీయ ప్రభావిత ప్రాంతాలైనటువంటి పాకిస్తాన్, బంగ్లాదేశ్ అవ్వచ్చు, క్రైస్తవ్యం ఎక్కువగా ఉన్నటువంటి అగ్రదేశాలైన అమెరికా అవ్వచ్చు, సనాతన ధర్మం చేత ముందుకెళ్తున్నటువంటి భారతదేశం కేవలం మనం ఈ ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలోనే కాదు, నింగిలో, అంతరిక్షంలో కూడా మనం అద్భుతాలు సృష్టిస్తున్నాం. ఎవరు చేయలేనటువంటి పనులు మనం చేస్తున్నాం. అణు శాస్త్రవేత్తలు, అణుబాంబులు కనిపెట్టినటువంటి ఓపెన్ హెమర్ లాంటి వాళ్ళు కూడా భగవద్గీతని, విష్ణుమూర్తి గురించి చెబుతూ ఈ అనుభవం నేను సృష్టించాను అనుకుంటున్నారు. కానీ భగవద్గీతలోనూ సనాతన ధర్మంలోనూ ఎప్పుడో విష్ణుమూర్తి గురించి వారికి తెలుసు. భారతదేశంలో లేనటువంటి జ్ఞానం, విజ్ఞానం ప్రపంచంలో ఎక్కడా లేదని ఓపెన్ హెమర్ లాంటి వ్యక్తులు కూడా చెబితే భారతదేశాన్ని చూసి ఇలాంటి గొప్ప దేశాధినేతలు ఉంటే భారతదేశం ఇంకా ముందుకెళ్తుందని వారిని హత్య చేయడానికి కూడా పరమతాలు ఇదవుతూ ఉన్నా ఏమాత్రం బెదరకుండా మన పనిని మనం చేసుకుంటూ, ఇది శరీరం మాత్రమే, ఆత్మ కాదు. ఆత్మను శస్త్రాలు కానీ, అస్త్రాలు కానీ, అగ్ని కానీ, నీరు కానీ కనీసం తాకలేదన్నట్టుగా ఆత్మస్వరూపులుగా మనల్ని భావన చేసుకుంటూ, ఈ శరీరం నాది కాదన్నటువంటి భావనతో ఎంతోమంది మహనీయులు కుటుంబాలు కూడా లేకుండా బ్రహ్మచర్యం చేత వారు దేశం కోసం, రాష్ట్రాల కోసం, సనాతనమైనటువంటి ధర్మం కోసం అలాంటి వ్యక్తులందరూ అలా ఉన్నారు. కాబట్టి సనాతన ధర్మం ఉన్నటువంటిది పరిడవిల్లింది. 2000 సంవత్సరాల క్రితం నుండి అలెగ్జాండర్ లాంటి వ్యక్తి భారతదేశం మీదకి దండయాత్ర చేసి 200 రోజుల క్రితం పెహల్గాం సంఘటనలో ఈ విశేషవంతమైనటువంటి ఉగ్రవాదముఖులు కూడా మన మీద దాడి చేశాయి. 2000 సంవత్సరాలుగా భారతావని మీద దాడి జరుగుతూనే ఉన్నప్పటికీ కూడా మనం ఇలాగే నిలిచి ఉన్నామంటే కారణం నిత్య నూతనమైనది, మన సాంప్రదాయాల్లో యుగ యుగాల నాటిది, కుల మత వర్గ వైషమ్యాలకు అతీతవంతమైన ప్రకృతితో మమేకమై జీవించేటువంటి పరమాత్మ తత్వమే ఆ సనాతనమైన ధర్మం. దాన్ని పట్టుకున్నాం కాబట్టి మనం ఇలా ఉన్నాం. అంటే ఇందాక మీరు ఒక మాట చెప్పారు, అంటే హిందువుల యొక్క ఆదాయం ఏవైతే ఉన్నాయో ఇవన్నీ హిందువులే ఉపయోగించుకోవాలి, మేము కాపాడుకుంటాం, పరిరక్షించు అని అన్నారు. కానీ ఇదే హిందూ దేవాలయాలకి ఎక్కడ చూసినా సరే పరమతస్తులు కూడా వెళ్తూ ఉంటారు, వాళ్ళు ఆరాధిస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఇవ్వటం అంటే తప్ప, వాళ్ళకు కూడా ఎంతో కొంత వెచ్చించడం అనేది తప్పంటారా? తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి అంశంలో ఒకరోజు 1,00,000 మంది భక్తులు స్వామివారి యొక్క దర్శనార్థం వెళ్తారు.
వారిలో 4% 5% మంది అరుదుగా మహమ్మదీయులు ఉంటారు. బీబీ నాంచారమ్మ యొక్క ప్రస్తావన వల్ల వెంకటేశ్వర స్వామి వారిని పూజించేవాళ్ళు. 1% భక్తులు క్రైస్తవులు అవ్వచ్చు, బౌద్ధులు అవ్వచ్చు, జైనులు అవ్వచ్చు, ఇతర మతాలకు సంబంధించిన వాళ్ళు అవ్వచ్చు. వాళ్ళు మన ఆచారాలని, సంప్రదాయాల్ని, పండుగల్ని వాళ్ళు చేసుకుంటారు. దీపావళి వస్తే వాళ్ళు కూడా టపాసులు పేల్చుకుంటారు. వాళ్ళ పిల్లలే ముందు టపాసులు కావాలని అడుగుతారు. సంక్రాంతి వచ్చిందంటే మనకంటే ఎక్కువగా కోడి పందాలతో పాటుగా ఆ భోగి పళ్ళు పోసుకునేటువంటి సంప్రదాయం అక్కడ. మిగతా పండుగలు కూడా మనకంటే ఎక్కువగా వాళ్ళు చేసుకుంటారు. ఎందుకంటే ఇదంతా సనాతన ధర్మం, సనాతన దిశ. వీళ్ళు కూడా ఒకప్పుడు మనవాళ్లే, వీళ్ళు కూడా మనవాళ్లే. ఈ డిఎన్ఏ కూడా మన హిందువులదే. బలవంతమైనటువంటి మత మార్పిడులు జరగడం వల్ల వీళ్ళు మహమ్మదీయులుగాను, క్రైస్తవులుగాను, బౌద్ధులుగాను, జైన్లుగాను మారిపోయారు అనుకుందాం. ఓకే, వీళ్ళ ద్వారా మనకు ఆదాయం వచ్చింది. మన చర్చికి వెళ్ళి మేము దేవాలయాన్ని కట్టుకుంటున్నామండి, ధ్వజస్తంభ ప్రతిష్ట కావాలి, మీ చర్చిలో చాలా ఫండ్స్ ఉన్నాయి, మీరేమైనా మాకు ఫండ్స్ ఇస్తారా మనం అడుగుతాం. ప్రభుత్వాన్ని అడుగుతాం, ప్రభుత్వ పెద్దలను అడుగుతాం, క్రిస్టియన్ మిషనరీలను అడుగుతాం, లేదా మదరసాలుగా పిలువబడుతున్నటువంటి ముస్లిం వక్స్ బోర్డుని అడుగుతాం. కనీసం మన ఆలయాలు ఉన్నటువంటి చోట శ్రీరామచంద్ర ప్రభువుల వారు ఇక్కడే పుట్టారు, ఇక్కడే నివాసం ఉన్నాడు, ఇక్కడే ఆడుకున్నాడు, లవకుశులు ఇక్కడే ఉన్నాడు, దశరథుడు ఇక్కడే ఉన్నాడు, బజరంగ బలిగా పిలువబడుతున్నటువంటి ఆంజనేయ స్వామి వారిని ఈ క్షేత్రానికి కాపలాగా ఉన్నాడన్నటువంటి అయోధ్యని 500 సంవత్సరాలు రాముడు ఇక్కడే పుట్టాడంటే చారిత్రక ఆధారాలు ఏమిటి అడిగినటువంటి న్యాయస్థానాలు ఉన్నాయి. ఈనాడు కొన్ని వందల సంవత్సరాలు కట్టినటువంటి మసీదు వాస్తవం అనుకుంటే దాన్ని సమూలంగా పికిలించి వేస్తే గణపతి యొక్క ప్రతిమ, ఆనాడు శ్రీరామచంద్ర ప్రభుల వారి యొక్క విశేషవంతమైనటువంటి అయోధ్య నగరంలో స్వామివారు ఉన్నారన్నటువంటి ఆధారాలు లభిస్తేనో మళ్ళీ ఈరోజు అయోధ్య నిర్మాణం అక్కడ జరిగింది. రామచంద్ర ప్రభుల వారిని చెయ్యెత్తి ఇలా మొక్కుతున్నాం. కానీ పరమతానికి సంబంధించిన వీళ్ళే మన ఎన్నో దేవాలయాలు ఆనాడు వారికి ఉన్నటువంటి పశుబలం చేత వాటిని విలుప్తం చేసి వాటిలో మసీదులు నిర్మించి, చర్చీలను నిర్మించి, సనాతనమైనటువంటి ధర్మాన్ని భ్రష్టు పట్టించినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ వాళ్ళ చేతికి మనం అధికారాన్నో ధనాన్నో ఇస్తే తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి బైబిల్ పట్టుకొని మతం మార్పిడి చేయడానికి వీళ్ళందరూ ప్రయత్నం చేస్తారు. అదే మస్జిద్ దగ్గరికి మనం వెళ్ళి భగవద్గీత చెప్తే మనల్ని బ్రతికించేటువంటి ప్రయత్నం చేస్తారా? మనల్ని తరిమి కొట్టరా? అదే క్రైస్తవులు ఉన్నటువంటి ప్రార్థనా కూటమి దగ్గరికి మనం వెళ్ళి బైబిల్ ప్రచారం వాళ్ళకి జరుగుతుండగా భగవద్గీత ప్రచారం చేస్తే వాళ్ళు ఊరుకుంటారా? సనాతన ధర్మంలో మనందరం కూడా పరమత సహనాన్ని పాటించాలి. కానీ కలియుగంలో కూడా కొన్ని ధర్మాలని కొంతవరకే అతి సర్వత్రా వర్జయేత్, ఏది అధికమైతే ప్రమాదమే, మన యొక్క మౌనం కూడా ప్రమాదమే. కాబట్టి ప్రతి రూపాయి కూడా మనమేం పరమతస్థుల్ని మీరు కానుకలు ఇవ్వండి, హుండీలో వేయండి, మొక్కులు తీర్చుకోండి అని మనం అనట్లేదు. వాళ్ళకి మన ధర్మం మీద, మన చేస్తున్నటువంటి విధానాల మీద నమ్మకం ఉంది కాబట్టే వారు మన ఆలయాలకు వస్తున్నారు. మన వాళ్ళు కూడా హిందువులుగా ఉంటూ వారికి సంబంధించిన విధానాల్లో నమ్మకం ఉంది కాబట్టే దర్గాకు వెళ్తున్నారు, మస్జిద్కు వెళ్తున్నారు, వేప చెట్టుకి ఓ జెండాను కడుతున్నారు, వారి పేర్లను కూడా మన వాళ్ళు పెట్టుకుంటున్నారు. హుస్సేన్ బాబు, దస్తగిరి, ఇలాంటి కొన్ని రకాలైనటువంటి మన మతానికి సంబంధం లేనటువంటి ఆచారాలు కూడా నమ్మకం కలిగి మన వాళ్ళు కూడా వాళ్ళ ధర్మంలోకి వెళ్తున్నారు. వాళ్ళకు సంబంధించిన ఉత్సవాలు చేస్తున్నారు, వాళ్ళకు కూడా ఫండ్స్ ఇస్తున్నారు. ఏ ఒక్క రూపాయినా మళ్ళీ వాళ్ళు మనకు తిరిగి ఇచ్చారా? క్రైస్తవంలోకి వెళుతున్నటువంటి వాళ్ళు కూడా హిందువులే అధికం, మరి మన సంపదే వాళ్ళకి వెళ్తుంది. కాబట్టి ఇచ్చి పుచ్చుకోవడం అన్నటువంటి వ్యవహారాన్ని పక్కన పెడితే సనాతన ధర్మంలో హిందూ బంధువులమైన మేము ఎవ్వరం కూడా ఆలయానికి వచ్చిన ప్రతి వాళ్ళు దశమ భాగం ఇవ్వమని, ఆలయానికి వచ్చిన ప్రతివాడు రూపాయి డబ్బులు ఇమ్మని, ఆలయానికి వచ్చిన ప్రతివారు మొక్కును సమర్పించుకోమని ఏ ఒక్కరిని కూడా మన మతం కానీ, మన సాంప్రదాయం కానీ, సనాతన ధర్మం కానీ ఎప్పుడూ చెప్పదు. వాళ్ళు ఇష్టమైతే రూపాయిని సమర్పిస్తారు. అది మీరు చర్చికి వెళ్తే ఖచ్చితంగా దశమ భాగాన్ని సమర్పించి తీరాలి. ఈ నిబంధనలు మనకు లేవు. కాబట్టి మా ఆలయాలు మాకే కావాలి, మా ఆశ్రమాలు మాకే కావాలి, మా మఠాలు మా మఠాలుగానే ఉండాలి. ఇక్కడ వచ్చిన ప్రతి రూపాయి కూడా హిందూ ధర్మానికి, సనాతన ధర్మానికి, పరిరక్షణకి, భవిష్యత్ తరాలకి ఉపయోగపడాలన్నటువంటిది బలమైనటువంటి వాదన. దాంట్లో ఎటువంటి సందేహం కూడా లేదు. థ్యాంక్ యూ స్వామి. మీ యొక్క విలువైన సమయాన్ని మా స్టూడియోకి వచ్చి ఈ ఇంటర్వ్యూకి సహకరించినందుకు ముందుగా ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవింద పంపజీ.